రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరు రెవెన్యూ అధికారులకు ఓ వ్యక్తి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. తహసీల్దార్ కార్యాలయం అమ్మబడునంటూ OLX తో పోస్ట్ చేశాడు. MRO ఆఫీస్ ను 20,000కు అమ్ముతారంటూ గత నెల అక్టోబర్ 23న సదరు అపరిచిత వ్యక్తి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్టు చక్కలు కొడుతుంది. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైనా 20,000 లంచం అడిగారా లేదా అధికారుల తీరుకు విసుగు చెంది సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన ఇలా వ్యక్తం చేసి ఉంటారా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఆకతాయిలు ఎవరో కొందరు ఇలాంటి చర్యలకు తెరతీయడం బాధాకరమన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రెవెన్యూ అధికారులకు వ్యక్తి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. తహసీల్దార్ కార్యాలయం అమ్మబడినట్టు OLX తో పోస్ట్ చేశాడు. MRO ఆఫీస్ ను 20,000కు అమ్ముతారంటూ గత నెల అక్టోబర్ 23న సదరు అపరిచిత వ్యక్తి పోస్ట్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాకు అందిస్తారు. నాకు చెప్పండి. ప్రకాశం జిల్లా చూసుకున్నట్టయితే గిద్దలూరు నియోజకవర్గంలో అయితే గిద్దలూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం అయితే ఏదైతే అమ్మబడిన అంటూ OLX లో అయితే ప్రస్తుతం పోస్టు చక్కలు కొడుతున్న పరిస్థితి ఉంది. అదే ఏదైతే గత అక్టోబర్ అయితే 23వ తారీఖున గుర్తు చేయని వ్యక్తి OLX లో ఖాతా ఐడి ద్వారా అయితే గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫోటో పెట్టిన ధర అయితే 20,000 అని వేశారు. ఈ పోస్టు ఈ మధ్య కాలంలో చక్కలు కొడుతూ ఉంది. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైనా 20,000 లంచం అడిగారా, లంచం ఇవ్వడం లేదని వ్యక్తి విసుగు చెందిన ఏమైనా సోషల్ మీడియా ద్వారా అయితే తమకు ఆవేదన వ్యక్తం చేసి ఉంటారనే అనుమానాలు నెటిజన్లు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సదరు విషయంపై గిద్దలూరు తహసీల్దార్ మాట్లాడుతూ ఈ ఆకతాయాలు వారి చేసినట్లు సదరు విషయంపై అయితే గిద్దలూరు పట్టణ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ప్రజలు అధికారుల ద్వారా సమస్య ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిశీలించి సమస్యపై అడిగి పరిష్కారం చేస్తామని ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని తెలిపిన పరిస్థితి ఉంది. నిత్యాస్తున్నారు. రైట్ నాగు, థ్యాంక్ యూ. OLX లో అక్టోబర్ 23వ తారీఖున గిద్దలూరు MRO ఆఫీస్ సేల్ ఎవరో ఆకతాయి పెట్టడం జరిగింది. దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేశాము. కానీ అతను ఐడి పెట్టున్నాడు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఏం పెట్టలేదు. మరి అది ఒక ఆకతాయి పనిగా మేము భావిస్తున్నాము. దీని మీద మేము పట్టణ CI గారికి కంప్లైంట్ చేస్తున్నాము. తదుపరి విచారణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా నివేదిక పంపి ఉన్నాము. ఇది ఒక ఆకతాయి పని. విచారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నాము. ఇలా ప్రభుత్వ భవనాన్ని OLX లో పెట్టడం అనేది ఒక ఆకతాయి చర్య అని మేము భావిస్తున్నాం. కానీ ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరి వల్లనైనా ఆఫీసులో ఇబ్బంది కలిగి అలా చేసి ఉన్నట్లయితే వాళ్ళ ఇబ్బందిని మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద తగు చర్యలు తీసుకోగలమని మీకు తెలియజేస్తున్నాం. OLX లో అక్టోబర్ 23వ తారీఖున గిద్దలూరు MRO ఆఫీస్ సేల్ ఎవరో ఆకతాయి పెట్టడం జరిగింది.
దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసి